దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయవలసిన ప్రభునామాలు కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ఉదయకాల సమయంలో వందనాలు, శుభోదయం. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యము ఆశీర్వాదములు ఎన్ని రకాలు, అది ఎవరికి, ఆ ఆశీర్వాదం ఎవరు పొందుకుంటారు అన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాడు దేవుని యొక్క మాట విన్నవారికి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క మార్గంలో నడుచుకున్న వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క లేఖనాలని చదివిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క లేఖనాల్ని ప్రచురం చేయవారిని కూడా, అనగా ప్రకటించిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇలాగ రకరకాలైన ఆశీర్వాదములు మానవుడికి దేవుడు ఇచ్చాడు. అయితే ఇందులో శ్రేష్టమైన ఆశీర్వాదం ఏది? ఎందుకంటే శ్రేష్టమైన ఆశీర్వాదము అనే దానికి చాలా అమూల్యమైన మాట మనము గ్రంథంలో చూసుకోవచ్చు. అన్ని ఆశీర్వాదాలే. దేవుడు పని చేసిన వారికి ప్రతిదీ ఆశీర్వాదమే. ఆయన నామంలో కూడికి పెట్టుకుంటే ఆశీర్వాదం, ఆయన నామంలో ధర్మకార్యాలు చేస్తే ఆశీర్వాదం, ఆయన నామంలో సత్యాన్ని ప్రకటిస్తే ఆశీర్వాదము, ఆయన నామంలో అనేకులను చేర్చుకుంటే ఆశీర్వాదం, ఆయన నామంలో అన్నపానములు దయచేసిన వారికి, అన్నపానములు లేని వారికి అన్నపానం పెడితే ఆశీర్వాదం. ఇలా రకరకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ అసలైన ఆశీర్వాదం ఎవరికో తెలుసా? దేవుని మాట వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నీతిగా నిజాయితీగా జీవించే వారిని మాత్రం దేవుడు వారికి మాత్రం అనేకమైన ఆశీర్వాదములు గొప్పగా ఇచ్చినట్టుగా, వారిని ఆనంద తైలాభిషేకంతో ఆశీర్వదించినట్టుగా మనకి లేఖనాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రియ సహోదరులారా, ఈరోజు దీవెన, రకరకాలైన దీవెనలు ఉంటాయి. మనుషుల నుంచి దీవెనలు ఉంటాయి, పెద్దల నుంచి దీవెనలు ఉంటాయి, దేవుడి నుంచి దీవెనలు ఉంటాయి, అధికారుల నుంచి దీవెనలు ఉంటాయి. ఇలాగ రకరకాలైన దీవెనలు అనేకమైనవి ఈ లోకంలో ఉన్నాయి. కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క దీవెన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆశీర్వాదం కూడా అంతే. అందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడు, అందరినీ దీవిస్తాడు దేవుడు. కానీ అసలైన ఆశీర్వాదము, మేలుకరమైన ఆశీర్వాదము ఏది అంటే, వారిని ఎలాంటి తైలంతో అభిషేకించే వారిని ఆనందింపజేస్తారంటే దాన్ని అంటాడు ఆనంద తైలాభిషేకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగమా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆ వాక్యంలో జీవిస్తూ, ఆ వాక్యానుసారంగా, వాక్యం అనేది మాట, దేవుని మాట అంతే, మరేంటి కాదండి. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట ప్రకారంగా జీవించిన వారిని, దేవుని యొక్క మాటను ఉన్నట్టుగా ప్రకటించే వారిని బహుగా ఆశీర్వదిస్తాడంట. అది శాశ్వతమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే క్రీస్తు అంటారు 17వ అధ్యాయంలో, చాలాసార్లు మన వెబ్సైట్లో మనం చెప్పుకోవడం జరిగింది మాటలు, చాలాసార్లు జ్ఞాపకం చేయడం కూడా జరిగింది. 17వ అధ్యాయంలో క్రీస్తు అంటారు, ప్రభా, నీవు నాకు అప్పగించిన పని ఈ లోకంలో నిన్ను మహిమపరుస్తూ నేను ప్రకటించానంటాడు యోహాను సువార్తలో. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని ఈ లోకంలో నిన్ను మహిమపరుస్తూ నీ కార్యాలన్నీ నేను చేశాను. నీ వాక్యాన్ని, అనగా నీ మాటని ప్రజలకు వినిపింపజేశాను. వారు నీ ప్రజలై ఉన్నందున వారు నీ మాటను, అనగా నీ వాక్యాన్ని గ్రహించుకున్నారు అని క్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఒక చోట ఒక దైవ సేవకులు చెప్పిన మాట మనం చూస్తుంటాం. ఈరోజు విచిత్రం ఏంటంటే, ఈరోజు వాక్యం చెప్పిన దైవ సేవకులు ఒక మాట అంటారండి సర్వసాధారణంగా. ఏమిటో తెలుసా? ఆయన వాక్యం చెప్తూ నీ పక్కవారితో చెప్పి మాట, నీ పక్కవారికి సెకండ్ మీలో మీరు ఒకరు చెప్పుకోండి అన్న మాటలు మనం వింటూ ఉంటాం. ఏంటి ఆ మాట అంటే, దేవుడు నన్ను ప్రేమించినట్లు నిన్ను నువ్వు ప్రేమించమని చెప్పు అంటారు.
ఈ సంగమా ఒకరు చెప్తే ఒకరు చెప్పమంటే చెప్తే మాట కదా, నీ హృదయంలోంచి రావాలి. మరొక చోట అంటారు కదా, దేవునికి అభిషేకం, దేవునికి ఆనందము, దేవునికి సంతోషం ఎవరికో తెలుసా? యథార్థంగా జీవించే వారికి. ఏంటి? యథార్థంగా జీవించే వారికి, ఎన్నడూ అబద్ధం ఆడలేని వారికి, ఎవరిని మోసం చేయలేని వారికి, ముఖ్యంగా ఆయన మార్గంలో నడిచిన వారిని మాత్రమే దేవుడు దీవిస్తారంటాడు. అంటే ఉన్నవారిని దేవుడు దీవించడా? ఉన్నవారికి దేవునికి ఆశీర్వాదం ఇవ్వడా? బైబిల్ చెప్తుంది, ప్రియ సంగమా, వాక్యం చెప్తుంది. 37 అధ్యాయం కీర్తన భాగంలో అంటారు కదా దావీదు గారు, 37 అధ్యాయం కీర్తన భాగంలో, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడద్దు. అంటే దేవుడు అందరికీ దేవుడు, కొందరికి కాదండి. దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు, అధికారి అనేవాడు అందరికీ అందరికీ అధికారే, అందరికీ దేవుడే, అందరికీ భగవంతుడే. ఒక దేశానికి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, అనగా ఎవరు? ప్రధాన సేవకుడు, ఆయనే ప్రధానమంత్రి. ఒక దేశానికి ఒకడు ఉంటాడు, ఆయన చెప్పే మాట మంచివారు పాటించాలి, చెడ్డవారు పాటించాలి. మంచివారికి అదే మాట, చెడ్డవారికి అదే మాట. మంచివారికి అదే మార్గం, చెడ్డవారికి అదే మార్గం. అవునా కాదా? అవునా? మన దేశంలో మోడీ గారు ఉన్నారు. ఆయన ఏదైతే ఈ భారతదేశంలో చెప్తారో అది శాసనంగా మంచివాడని వినాలి, చెడ్డవాడని వినాలి. ఆయన మాట మంచివారి మీద పనిచేస్తుంది, చెడ్డవారి మీద పనిచేస్తుంది. అలాగే దేవుని యొక్క దీవెన కూడా ప్రతి సంగమ, ప్రతి మనిషి మీద కూడా ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం ఉంటుంది. అబద్ధములు ఆడిన వారిని దేవుడు దీవిస్తాడు, యథార్థంగా ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు. అంటే అది చాలా పొరపాటు. వాక్యం బోధిస్తుంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడద్దు, చెడ్డవారిని చూసి నీవు నీ మనసులో సునుకోవద్దు, గొనుక్కోవద్దు. మన మార్కెట్కి వెళ్తాం, మీకు అర్థమైనట్లుగా చెప్తున్నాను. మన మార్కెట్కి వెళ్తాం, మనకు కావాల్సిన ఏదైతే కూరలు కాయగూరలు ఉన్నాయో తెచ్చుకుంటాం. ఎలాంటివి తెచ్చుకుంటాం? వాటిలో మంచివి మనకు కావాల్సినవి ఏరి కోరి తెచ్చుకుంటాం. అందులో పుచ్చులు కానీ, కవిలిపోయినవి కానీ, అదేదైనా కావచ్చు, అవి మనం తెచ్చుకుంటామా? ఇష్టపడతామా? కానీ సర్వాధికారి తండ్రికి చెడిపోయిన వారిని బాగు చేయడమే ఆయన పని. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన అందరికీ సమానమా? కొందరికైనా? అందరికీ సమానమే. ప్రతి సంఘం ఈరోజు ఆలయంలో కూర్చొని పాటలు పాడుతున్నా నీవు, ఆలయంలో కూర్చొని వాక్యం ఉంటున్నా నీవు, ఆలయంలో కూర్చొని వాయిద్యాలు వాయిస్తున్నా నీవు, ఆలయంలో కూర్చొని లేఖనాలు చదువుతున్నా నీవు, ఆలయంలో కూర్చొని పరిచయం చేస్తున్నా నీవు, ముందు నీ శుద్ధుడుగా ఉన్నావో లేదో, శుద్ధురాలుగా ఉన్నావో లేదో ఒకసారి నీ మనసును నీవు జ్ఞాపకం చేసుకో. నీ మనసులో నీవు ఆలోచించుకో. అప్పుడు నీకు యొక్క దేవుని యొక్క దీవెన నీకు వస్తుందో రాదో, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుందో లేదో, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉంటుందో లేదో నీకు తెల్లగా తెలిసిపోతుంది. సహోదరులారా, నేను అంటాను కదా, బైబిల్ చెప్తుంది కదా, ఎవరు కూడా ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఎవరు కూడా ఈ భూమి మీద సత్యవంతుడు లేడు, ఎవరు కూడా ఈ భూమి మీద నిజాయితీ కలిగిన వాడు లేడు. అయితే క్రీస్తు వచ్చాక 2000 సంవత్సరాల క్రితము సర్వమానవాళిని నీతిమంతులుగా చేశాడు. సర్వమానవాళి మీద ఆయన అభిషేకం కురిపించాడు, సర్వమానవాళిని ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఆనాడు దేవుడు ఆశీర్వదించాడు అవ్వాదంని, ఆనాడు నోవాను ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, మోషేను ఆశీర్వదించాడు, ప్రతి సేవకులను ప్రవక్తలను ఆశీర్వదించాడు. కానీ వాటికంటే అమూల్యమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పాపిస్తైన మనుషులను పరిశుద్ధులుగా చేయించి వారిని ఆశీర్వదించడమే అమూల్యమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది క్రీస్తు మనకి ఇచ్చాడండి. తన జన్మం ద్వారా, తన మరణం ద్వారా, ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. తన జన్మం ద్వారా, తన మరణం ద్వారా పాపిష్టులైన మనల్కి పరిశుద్ధత కలిగించాడు. అర్హత లేని మనల్ని అందరం ఎక్కించాడు.
ఏ ఆశీర్వాదం పొందుకోలేకుండా దూరంగా ఉన్న వారిని తన ఆశీర్వాదంలో మనల్ని ముంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ఎప్పుడో చెప్పాడు 24 అధ్యాయం మత్తయి సువార్తలో, అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు, అదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు, జాగ్రత్త, మీరు మోసపోకండి అని ఆనాడు శిష్యులకు చెప్పారు. ఇప్పుడు ఆ శిష్యులు ఎవరు కూడా భూమి మీద లేరు, మనం ఉన్నాం. ఆ మాట మనకి. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రియ సంగమా. కొత్త బోధ తయారు చేస్తున్నారు సేవకులు. కొత్త బోధలు తయారు చేస్తున్నారు మనుషులను మభ్య పెట్టడానికి. జాగ్రత్త, ఎందుకంటే క్రీస్తు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట భూమి మీద జరుగుతుంది, జరగాలి కూడా. నీ మాట నా మాట కాదు. ఆశీర్వాదములు ఆయన ఇస్తేనే మనకు అందుతాయి తప్ప ఒక మనిషి ఇస్తే ఆశీర్వాదం పొందుకునేం మనము. ఒక మనిషి దీవెన అప్పటికే. కానీ తండ్రి అయిన యెహోవా తన కుమారుని క్రీస్తు ద్వారా ఇప్పించిన ఆశీర్వాదము దీవెన సదాకాలం మనకి వెంట ఉంటుంది. అందుకని అంటాడు 100వ అధ్యాయంలో కీర్తన భాగంలో, తరతరాలు కూడా ఆయన కృప మనకి ఉంటుంది. తరతరాలు నీకంటే ముందు మనకంటే ముందుగా పుట్టిన మన తాతలు, తండ్రులు, ముత్తాతలు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో ఈరోజు నువ్వు ఎలాగ ఆశీర్వదించబడుతున్నావో, నేను ఎలాగ ఆశీర్వదించబడుతున్నానో, మన వెనకాల ఉన్న సైన్యం, మనకు పుట్టిన పిల్లలు కూడా ఆశీర్వాదంగా ఉంటారంటే ఎప్పుడు ఆయన మాట వినినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలయాల్లో కూర్చొని మనం ఏదో చేసేస్తున్నాం, ఆమెన్ అయిపోయింది, ఇంకా ఈ రోజు అయిపోయింది, మళ్ళా బ్రతుకుంటే మళ్ళీ ఈ రోజును కలుసుకుందాం, ఇది కాదు. ఇది ఆశీర్వాదం కాదు. ప్రతిరోజు ఆయన మాట. చాలామంది చూడండి, నేను అంటాను కదా, వాక్యాన్ని వ్యర్థపరచకండి. దేవుని మాట చాలా అమూల్యమైనదండి. అది నీవు శ్రద్ధగా విను. కొద్దిగా విను, కానీ శ్రద్ధగా విను. కొద్దిగానే విను, శ్రద్ధగా విను. చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం, టీవీలు పెట్టేస్తుంటారు, ఒకరి తర్వాత ఒకటి, వన్ బై వన్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఆ మెసేజ్లు వస్తూనే ఉంటాయి, నీ పనులు నువ్వు ఉంటావు. అది పెట్టడం ఎందుకు? ఎందుకు చెప్తున్నారు దైవ సేవకులు ఒకరి తర్వాత ఒకరు అంటే, ఇదొక్క మాట వల్ల నీవు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని. అసలు మీరు వింటున్నారా? వినరండి చాలా మట్టుకి. మరి నీకు శాశ్వతమైన ఆశీర్వాదం ఎలా వస్తుంది? అయితే బైబిల్ చెప్తుంది, నా నుంచి ఆశీర్వాదం పొందుకునేలాగును, నా నుంచి దీవెన పొందుకునేలాగును ఉండకుండా వారి మనసులను తిప్పుకున్నారు అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఏమంటాడండి? నా నుంచి దీవెన పొందకుండా, నా నుంచి ఆశీర్వాదం పొందకుండా కఠినంగా ఉండునట్లు వారి మనసులను తిప్పుకొని వెళ్ళిపోయారంటే క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా వెళ్ళదు ప్రియ సహోదరులారా. కొంచెమే విను, శ్రద్ధగా విను. అప్పుడు దేవుని యొక్క మాట విన్న నీకు ఆ మాట మనం ఎప్పుడైనా, ఎందుకంటే మరలా చెప్తున్నాను, తప్పు చేయలేని వాడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఇంకా ముందు కూడా ఉండడు. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పిదనం ఉంది. ఆ తప్పిదనం చేసిన మనల్ని దేవుడు తన ఆనంద తైలాభిషేకంతో అభిషేకించి మనకి అర్హత ఇచ్చాడు. ఇది జ్ఞాపకం చేసుకోరు క్రైస్తవులు. ఇలా జ్ఞాపకం చేసుకుంటే మంచిది. 4 మాటలు వస్తేనో, 4 భాషలు వస్తేనో, 4 ప్రదేశాలు తిరిగితేనో నన్ను మించిన వాడు లేడు అనుకుంటున్నామో, జాగ్రత్త. ఇవన్నీ అధికారం ఎలాగిచ్చాడు దేవుడు? నిన్ను బట్టి ఇవ్వలేదండి. నన్ను బట్టి ఇవ్వలేదు. ఆయన ఇష్టపడి మనకిచ్చాడు. దాన్ని మనం నిలబెట్టుకుంటేనే కడవరకు కూడా దేవుడు నడిపిస్తాడు. జాగ్రత్త. ఓ క్రైస్తవుడా, కాలం అంతరించిపోతుంది. నీకిచ్చే కాలం అంటే ఈ కాలం కాదు, శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం కాదు. నీకు దేవుడిచ్చే ఆయుష్కాలం అంతరించిపోతుంది. ఇకనైనా నీవు జాగ్రత్త పడు. ఇక నుంచైనా నీలో ద్వేషం తీసేసుకో. ఇక నుంచైనా అసూయ తీసేసుకో. ఇక నుంచైనా సరే కుతంత్రాలు, ఆలోచనలు తీసేసుకో. అప్పుడు దేవుడి ఆశీర్వాదం నీ మీద శాశ్వతంగా నిలబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చేయకనే చాలామంది ఏమవుతున్నారు? పడిపోతున్నారు.
వారు అనుకుంటున్నారు దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడండి, నన్ను మించి లేడు అనుకుంటున్నారేమో. ఆయన ఒక్క క్షణం నీ వద్దు అనుకుంటే నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం అనే దీవెనను, ప్రతి ఆ యొక్క అమూల్యమైన మాటలు నీ నుంచి తొలగిస్తే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించుకో. స్త్రీలు కానీ పురుషులు కానీ అలా వద్దు, అలా వద్దు. మనం బ్రతికినంత కాలం కూడా మన అంతం వచ్చే వరకు కూడా ఆయనకు లోబడి బ్రతుకుదాం, ఆయనకు లోబడి బ్రతుకుదాం. గర్వాన్ని, అహంకారాన్ని నీలో తొలగించేసుకోండి. నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ కానీ, ప్రవచన వరం కానీ, వారు ఏదైతే నీవు పొందుకున్నావో దేవుడి నుంచి, అది కడ వరకు కాపాడుకో. ఎలాగా? నీలో గర్వం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మూర్ఖత్వం ఉండకూడదు. ఇవన్నీ దాచుకొని నేను సేవకుని, సేవకురాలిని, నేను విశ్వాసిని, నేను సువార్తికుని అంటే దేవుడు అంటాడు కడవరి దినాల్లో నీవెవరో నాకు తెలియదు అని మన ముఖము ముందు తలుపు వేసేస్తారు. జాగ్రత్త, ఆ పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు. అందుకే నిన్ను అతని యొక్క వాక్కు ద్వారా నిన్ను అభిషేకిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్కు ద్వారా నీతో హెచ్చరిస్తున్నాడు. కావున ప్రతి సహోదరులారా, దేవుని నుంచి మనం ఆశీర్వాదం పొందుకునే వారికి ఉండాలి. అది కూడా శాశ్వతమైన ఆశీర్వాదము, శాశ్వతమైన దీవెన పొందుకునేవారుగా ఉండాలి. కానీ మధ్య తరంగా వచ్చి మధ్య తరగతి వెళ్ళిపోయిన వారు ఉండకూడదని మనం చేసుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనాన్ని కొందాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమైన ఆయన, మేము ఏది పొందుకున్నా అయ్యా నీ కృపను బట్టి, నీ దయను బట్టి మేము పొందుకుంటున్నాం. కనుక అది కడ వరకు శాశ్వతంగా ఉండేలాగున తండ్రి మేము నడుచుకోవాలని అయ్యా మా కఠినమైన మనసులను, మూర్ఖపు మనసులను, అహంకారమైన మనసులను తండ్రి నీవు కాల్చివేసి, నీ వాక్యమైన తండ్రి నా ఆ అగ్ని ద్వారా కాల్చివేసి తండ్రి మమ్మల్ని నీకు పనికొచ్చే పాత్రగా వాడుకొని స్త్రీలేటి, పురుషులేటి, పిల్లలేటి, పెద్దలేటి తండ్రి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు నేను ఆలోచిస్తున్న ప్రతి ఒక్క తండ్రి నాన్న కుమారులను, కుమార్తెలను, సేవకులను, సువార్తకులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఇదిగో తండ్రి నీ వాక్కును తండ్రి బయలుపరచు. అట్టి రీతిగా జీవించే భాగ్యం మాకు మందకు దయచేయమని మహోన్నతుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము విన వాక్యానికి, రాబోతున్న దినాలకి, సంఘాలకును, సంస్థలకును, ప్రాంతాలకును, జరగబోతున్న కార్యాలకును సదా తోడే నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతకు మరొకసారి ప్రభునామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని సదా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.